వరికుంటపాడు మండలం బోగ్యంవారిపల్లి గ్రామంలో ఈ నెల 22వ తేదీన బోగ్యం శేషమ్మ ఇంట్లో 12 సవర్ల బంగారం దొంగతనం జరిగినట్లు బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 22వ తేదీ రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి తాళాలు ఓపెన్ చేసి బీరువాలో ఉన్న బంగారు నగలు దోచుకెళ్లారని బాధితురాలు వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని క్లూస్ టీంతో పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. అనుమానితులపై కేసు నమోదు చేయమని ఎస్ఐని కోరగా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆమె వాపోయింది. మా బాధను ఆలకించి తక్షణమే న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటుంది. బోగ్గిమారిపల్లె, నా పేరు శాసమ్మ. వరికుంటపాడు మండలం బోగ్గిమారిపల్లె. నా పేరు శాసమ్మ. మేము రాత్రికి అన్నం తిని రోజు ఇంట్లోనే ఉంటున్నది బంగారు. ఈ ఇంట్లో యథాప్రకారం ఇంట్లో డబ్బు బంగారు ఉంటున్నది. మేము ఆ రోజు ఏం చేసినామంటే ఇంకా తిని ఆ సంధ్యాల సాయంత్రం ఉంటప్పుడు ఇద్దరము 9-10 గంట కొనుక్కున్నాము. తాళాలు ఇంటికి తాళాలు వేసినా, బీరువాకి తాళాలు వేసినా, తాళాలు బీరువాలు పెట్టినా, ఇంటి తాళాలు వేసినా, నా తలాకుని పెట్టుకున్న తాళాలు నేను పడి నిద్రపోయినాము. నిద్రపోయేసరికి నేను లేచిన తెల్లారుజామున నజా ఇచ్చినప్పుడు లేచి బయట కసు జిమ్ముకొని కరువు పనికి పోదామని బయట కసు జిమ్ముకొని ఇంట్లో జిమ్ముకుందామని ఇంట్లోకి వచ్చేసిన. నేను ఇంట్లోకి వచ్చేతలకినే ఇంటి తాళాలు తీసి వేసి అక్కడే మంచం మీద పెట్టారు తాళాలు. నేను ఇక్కడ ఎందుకుంటే తాళాలని గబగబా తాళాలు తీసుకొని గబక్కన వెళ్ళి బీరువా తీసిన. బీరువా లాకర్కి అయితే తాళం వేయలేదు. లాకర్ ఒక తాళం వేయకుండా ఇంటికే తాళం వేసి తాళాలు మంచం మీద పెట్టిండ్రు. నేను తాళాలు తీసుకొని గబక్కి నేను కాడికి వచ్చాయా బంగారు ఇంట్లో లేదు, బంగారు లేదని నేను చెప్పిన. అని అంటగానే నాకు దిక్కు తిరిగి 100కు చేసిన. ఎస్ఐ గారికి 7 గంటలకు మళ్ళీ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి, ఎస్ఐ గారితో కూడా నేనే చేసిన ఫోను. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత ఎస్ఐ గారు 7 గంటలకు అట్ట వచ్చిండు, చూసిండు. ఇంకా పోయిండ్రు. అంతలోకి నెల్లూరు వాళ్ళు, కావలు, ఆ టీంలు ఏంటి నాకు ఇది వాళ్ళు కూడా వచ్చిండ్రు, చూసుకున్నారు. ఏలు ముద్దలు, ఫింగర్ ప్రింట్లు అన్నీ తీసుకొని పోయినరు. మళ్ళీ ఇంకా తెల్లారి మళ్ళీ మరుసటి రోజు ఎస్ఐ గారు వచ్చిండు. ఒకసారి చూసిండు, నాకేం సంధించలేదు, ఏం తెలియలేదు. మరి అది కేసు ఎఫ్ఐఆర్ కట్టినరా కట్టలేదా అదైతే నాకైతే తెలియదు. నేను పోయి ఎస్ఐ గారిని అడిగిన ఒకసారి. ఎస్ఐ గారు ఏమన్నాడంటే, నేను ఫోన్ చేస్తాను, అంతవరకు దాకా నువ్వు రావద్దు, నేనే చేస్తానని అన్నాడు. ఇంకా నాకు అంతవరకు తెలుసు. బంగారు మరి అది ఏం జరిగింది, అది ఏమైందో నాకైతే ఏం తెలియలేదు సార్. నాకు బంగారు ముందు అది ఎట జరిగింది, ఏమైంది ఒకసారి పోలీసు వాళ్ళ దయతో ఒకసారి విచారించి చేయమని వాళ్ళను ప్రాధేయపడుతున్నా. నేను గట్టిగా చేసి దాన్ని విచారించమని అడుగుతున్నా. మా ఇంట్లో ఇప్పుడు ఇట్టాడు దొంగతనాలు ఎప్పుడు జరగలేదు సార్, ఎప్పుడు జరగలేదు. ఇవాళ జరుగుతుందని నేను మోసపోయి పెట్టుకున్నాను అన్నమాట బంగారు. ఇన్నేళ్ళ నుంచి జరగని దొంగతనం ఇవాళ జరుగుతుంది అనుకున్నాము. అది ఎవరు చేసిండ్రో ఏమో, మరి కేసు ఏం చేస్తుండ్రో అయితే నాకైతే తెలియలేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయమని వాళ్ళని కోరుకుంటున్నా. నేను మాకు మా మీద వాళ్ళు ఎటువంటి సొంతం తీసుకొని చేయలేదని అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు చేస్తున్నామంటున్నారు కానీ నాకైతే ఏమీ అనిపించడం లేదు. ఒకసారి మా మీద దయించి ఒకసారి చేయమని వాళ్ళని వేడుకుంటున్నా పోలీసు వారిని, వరికుంటపాడు పోలీసు వారిని. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.